ప్లాస్టిక్ రహిత సిటీగా శ్రీకాళహస్తిని తీర్చిదిద్దుదామని ఎమ్మెల్యే వెంకట సుధీర్ రెడ్డి అన్నారు. గురువారం 78వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పురపాలక సంఘ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేశారు. శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పారిశుద్ధ కార్మికులకు ప్రోత్సాహక అభినందన అవార్డులు ప్రదానం చేశారు. కార్మికులకు ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి చేతుల మీదుగా సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. అలాగే వివిధ విభాగాలలో ప్రతిభ చూపిన అధికారులకు సర్టిఫికెట్లను అందించారు. తదుపరి మున్సిపల్ కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటాన్ని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆవిష్కరించి జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి ప్లాస్టిక్ రహిత సమాజంగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించి ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించుకోవాలని కోరారు. త్వరలో శ్రీకాళహస్తిలో గో గ్రీన్ కార్యక్రమాన్ని చేపట్టి పట్టణమంతా పచ్చదనంతో కళకళలాడే విధంగా చేస్తామని తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో గత ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్ చిత్రపటాన్ని తొలగించారని, ఎన్టీఆర్ తెలుగు జాతికి ప్రతీక అని ఆయన చిత్రపటాన్ని మళ్లీ ఆవిష్కరించడం ఆనందకరంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, టీడీపీ నాయకులు చెంచయ్య నాయుడు, మునిరాజా నాయుడు తదితర నాయకులు పాల్గొన్నారు. ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాళహస్తిలో బ్యాన్ చేస్తున్నాం. ఇట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ టుమారో, రేపటి నుంచి ఈ కార్యక్రమం అనేది చేస్తాం. అలానే రెండోది, రామారావు గారి పటం మరి పురపాలక కేంద్రంలో ఉండేది. ఇంత ముందర వైసీపీ వాళ్ళు వచ్చిన తర్వాత తీసి బయటపడేసినారు, కనీసం గౌరవం కూడా ఇవ్వకుండా. మళ్ళా ఇదే రోజు 5 సంవత్సరాల క్రితం వాళ్ళు తీసి పడేస్తే మళ్ళీ తిరిగి రామారావు గారిని గౌరవించుకుంటాం. ఆయన ఎక్కడున్నారో అక్కడే అదే పటం తిరిగి పెట్టాం. దాన్ని మరి విజయాన్నని, సుబ్రహ్మణ్యమని అందరినీ కూడా చేస్తారు. అట్లనే మా ఫాదర్ది కూడా, నాన్నగారిది కూడా త్వరలోనే రామారావు గారి పటం పక్కన కూడా పెడదామని స్టేడియం. సో ఇవన్నీ పెనుమార్పు చూస్తున్నారు. సో వచ్చే రోజుల్లో గో గ్రీన్ కాళహస్తి అనే ప్రోగ్రాం కూడా తీసుకుంటున్నాం.